ప్రియులారా, గడిచిన దినాన్న మనం నిర్గమకాండం 3వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు నేర్చుకున్నాం. 6వ వచనాన్ని ఒక ప్రశ్నగా మీ ముందు ఉంచడం జరిగింది. ఒకసారి నిన్నటి దినాన్న జరిగినటువంటి విషయాల్ని ఎవరైనా క్లుప్తంగా రిపీట్ చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. త్వరగా. నిన్నటి దినాన్న ఏం జరిగిందనేది ఒకరు రిపీట్ చేయండి. టైం వేస్ట్ చేయకండి. మీరు ఇలా టైం వేస్ట్ చేస్తే నేనే రిపీట్ చేసేసి ముందుకు సాగాల్సొస్తుంది. ఎవరికి గుర్తులేదండి? ఎవరు మాట్లాడట్లేదమ్మా. లైన్‌లో ఉన్నారా లేదమ్మా? బ్రదర్స్, సిస్టర్స్ దయచేసి స్పందించండి. నాన్న వందనాలమ్మా. చెప్పండక్క. పొగ కాలిపోతూ ఉంది గాని పొదలో మంటలు వచ్చి కాలిపోతున్నాయి గాని పొదలో ఉండే అదేం కాలిపోలేదు కాబట్టి దాన్ని చూసి మోసే ఇది ఎందుకు అని చెప్పి చూసినాన్న. దాన్ని బట్టి మనం పొద కాలిపోతుంది అని అంటే శ్రమలు ఎన్ని అయినా కూడా ఇశ్రాయేలీయులకు వస్తాయి కానీ ఇశ్రాయేలీయులు ఏమాత్రము చెక్కు చెదరని వారుగా ఉన్నారు, అభివృద్ధి పొందేవారుగానే ఉన్నారు. వారికి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుడు వాళ్ళని కాచేవారుగా ఉన్నారు అని చెప్పడం జరిగింది. వెరీ గుడ్. తర్వాత రైట్. ముఖ్యంగా హోరేబు గురించి మనం నేర్చుకోవటం జరిగింది. దాని ప్రత్యేకత గురించి తెలుసుకోవటం జరిగింది. దేవుడు ప్రత్యక్షమైనటువంటి విధానం గురించి, అలాగే మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం, మోషే మోషే అని రిపీటెడ్‌గా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేటటువంటి విషయం, అలాగే మోషే గారు చిత్తం ప్రభువా అని చెప్పినటువంటి మాట యొక్క ఆంతర్యము, అలాగే ఒక ప్రదేశానికి పరిశుద్ధత ఎలా వస్తుంది, మరి అక్కడికి చెప్పులతో ఎందుకు వెళ్ళకూడదు అన్నటువంటి విషయాలు ఇవన్నీ తెలుసుకోవటం జరిగింది. 6వ వచనాన్ని మనం ప్రశ్నగా మీ ముందు ఉంచడం జరిగింది. దేవుడు ఎప్పుడు కూడా మనతో మాట్లాడేటప్పుడు నీ తండ్రి దేవుడనని చెప్పటం గాని, నీ పితరుల దేవుడనని చెప్పటం గాని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడినని చెప్పటం గాని చేస్తాడు తప్ప, అబ్రహాము గారితో మాట్లాడేటప్పుడు ఏ రోజైనా నీ పితరుల దేవుణ్ణి అని ఎప్పుడు చెప్పలేదు. మళ్ళీ ప్రశ్న మనందరితో మాట్లాడేటప్పుడు, మిగిలిన భక్తులందరితో మాట్లాడేటప్పుడు దేవుడు నేను నీ తండ్రి దేవుణ్ణి అంటాడు, నీ పితరుల దేవుణ్ణి అంటాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అంటాడు. ఈవెన్ యాకోబు గారితో మాట్లాడేటప్పుడు నేను అబ్రహాము, ఇస్సాకు దేవుణ్ణి అంటాడు. ఇస్సాకు గారితో మాట్లాడేటప్పుడు నేను అబ్రహాము దేవుణ్ణి అంటాడు. కానీ అబ్రహాం గారితో మాట్లాడేటప్పుడు మాత్రం నీ పితరుల దేవుడను అని ఎప్పుడే గాని అబ్రహాం గారితో మాట్లాడిన దాఖలాలు లేవు. ఎందుకలాగా? అంటే పితరులలో ఎవరో దేవుని నమ్మిన వారు లేరా? నీతిమంతులు లేరా? పరమ భక్తులు లేరా? కానీ ఎందుకు దేవుడు వాళ్ళ విషయంలో తన ఐడెంటిటీని, తన ఉనికిని వాళ్ళతో ఎందుకు పోల్చుకోలేదు? అబ్రహాం గారితో మాట్లాడేటప్పుడు నేను మీ పితరుల దేవుడినని ఎందుకు చెప్పుకోలేదు? అనేటటువంటిది ప్రశ్న మీ ముందు ఉంచి నేను ముగించేయటం జరిగింది. ఎవరైనా ఆన్సర్ చేశారండి? ఎవరైనా సమాధానం కనుగొన్నారా? ఎందుకలా అన్నాడు దేవుడనేది? తెలిసి ఉంటే దయచేసి తెలియపరచండి. తెలిస్తే మీరు రిపీట్ చేయండి, మాట్లాడండి. తెలియకపోతే కనీసం తెలియదన్నాననే చెప్పండి. సైలెంట్‌గా ఉండకండి దయచేసి. బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని, మీరు తెల్లవారి ఇదొక పెద్ద పరీక్ష మనకి. హ్మ్. మరలా తొందరగా నిద్రలోకి జారిపోవటానికి కూడా అవకాశం ఉన్నటువంటి పరిస్థితి గనక అలర్ట్‌గా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తెలిసి ఉంటే
మాట్లాడండి. ఏది తెలుసుంటే అది చెప్పండి, ఇబ్బందేం లేదు. తెలియకపోతే తెలీదనన్నా చెప్తే నేను ముందుకు సాగటానికి అవకాశం. తెలీదన్నా. మంచిదమ్మా. అందరికీ, అందరికీ నాకు తెలిసి ఇదే పరిస్థితి ఉంటదనుకుంటున్నా. ఎందుకంటే తెలిసుంటే ముందు చెప్పేవాళ్ళు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి పిల్లలా, ఈ అబ్రహాము గారికి ముందున్నటువంటి పితరులకున్న ప్రధానమైనటువంటి తేడా ఏంటి అనంటే, అక్కడక్కడ అప్పుడప్పుడు మాత్రమే భక్తులు మెరిసేవారు అబ్రహాము గారికి. హేబెల్ గారు. హేబెల్ గారి తర్వాత చాలా గ్యాప్ వచ్చింది షేతు గారి దగ్గర. షేతు గారి తర్వాత ఒక భక్తుడి పేరు మనం చెప్పాలనుకుంటే గట్టిగా హనోక్ గారి పేరు చెప్పగలం. హనోక్ గారి తర్వాత ఒక భక్తుడి పేరు చెప్పదలుచుకుంటే మనం నోవాహు గారిని చెప్పగలం. అంటే ఒక్కొక్క భక్తుడికి మధ్య ఎంతో వ్యత్యాసం, గ్యాప్ ఉంది. ఈ గ్యాపుల వల్ల ఏం జరగడానికి అవకాశం ఉంటుందంటే, మొన్న ఒకసారి మన సెమినార్ మన యానివర్సరీ టైమ్‌లో మనం లీవ్స్ ఇచ్చేసాం. లీవ్‌లు ఇవ్వటాన్ని బట్టి 4 రోజులు వరుసగా అమ్మ ఒక మాట చెప్పారు. ఏమనేనంటే, ఆహ్, "నాయనా మళ్ళీ మనం మొదటికి రావాల్సొస్తుంది. అందరిని మళ్ళీ తెచ్చుకోవాల్సొస్తుంది." ఈ గ్యాప్ నిజం. గ్యాప్ వల్ల పిల్లలకు కూడా మాకు హాలిడేస్ ఇచ్చారనుకోండి. పిల్లలకి దసరా హాలిడేసు, సంక్రాంతి హాలిడేస్ 10, 10 రోజులు ఇస్తేనే వాళ్ళు మళ్ళీ మొదటికొచ్చేస్తారు. నేర్పించినటువంటివే మళ్ళీ నేర్పించాల్సొస్తుంది. ఆల్రెడీ నేర్చుకున్నటువంటి మెళకువలన్నీ సున్నాలకొచ్చేస్తారు. ఇది ఎందుకలా వస్తారంటే, ఇకపోతే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారంటే ఇంక చెప్పనక్కర్లేదు. మరీ దారుణంగా సున్నాకొచ్చేస్తారు. ఎందుకంటే ఎక్కువ గ్యాప్ వచ్చేసింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే 5 సంక్రాంతులొచ్చినట్టు కదా! సంక్రాంతి హాలిడేస్ 10 రోజులనుకుంటే, సమ్మర్ హాలిడేస్ 50 రోజులు. 5 దసరా హాలిడేస్ వచ్చినాయి. గ్యాప్ ఎక్కువ ఉండటాన్ని బట్టి మరుపు సహజం. గ్యాప్ ఎక్కువొస్తే మరిచిపోవటం అనేది సహజం. కాబట్టి ఈ గ్యాపుల వల్ల ఒక వ్యక్తికి నేను ఫలానా అని మన గుర్తింపుని, మన ఐడెంటిటీని, మన ఉనికిని చెప్పుకోవటానికి ముందు అతను గుర్తుపెట్టుకోవాలి గదా! గుర్తుపట్టాలి గదా! ఎవరి తాలూకా ఈయన ఈ దేవుడు అన్నటువంటి విషయం. అంటే ఆయన గుర్తుపట్టాలంటే అతని దాకా ఆయన దేవుడు గురించినటువంటి స్మృతులు, దేవుడు గురించినటువంటి వాస్తవాలు, సత్యాలు తెలియజేసి తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు ఉండాలి. ఈ విషయంలో 100% కృతార్థులైనటువంటి వాళ్ళు. 100కి 100 పాళ్ళు విజేతలైనటువంటి వాళ్ళు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రహాం గారికి 75 ఏళ్ల వయసులో ఆయన ఉన్నప్పుడు దేవుడు పిలుపునందుకున్నాడు. అక్కడి నుంచి మనం వెనుదిరుగు చూడకుండా తను చనిపోయే లోపే తన వంటి గొప్ప భక్తుడిని, దేవుడి అంటే భయపడుతున్నటువంటి వ్యక్తిని, దేవుడంటే భక్తి కలిగినటువంటి వ్యక్తిని, దేవుడంటే గురి కలిగిన వ్యక్తిని, ఆ దేవుడంటే ప్రేమ కలిగినటువంటి వ్యక్తిని ఇస్సాకు గారి రూపంలో నిలబెట్టి భూమి మీద ఆయన తనువు చాలించాడు. ఇస్సాకు గారు తనువు చాలించే సమయానికి అంత గొప్ప ఆహ్, భక్తి జీవితంతో తోతూగుతున్నటువంటి వ్యక్తిని యాకోబు గారిని నిలబెట్టే ఇస్సాకు గారు తనువు చాలించారు. యాకోబు గారు కూడా తనలాంటి గొప్ప భక్తుడిని యోసేపు గారిని, యూదా గారిని నిలబెట్టి ఆయన తనువు చాలించాడు. ఇలా భవిష్యత్తు తరాలకు భక్తి జీవితపు వారసత్వాన్ని ఎవరైతే అందిస్తారో వాళ్ళనే తన ఉనికిగా చెప్పుకుంటాడు దేవుడు. అంటే రేపు మిమ్మల్నో, నన్నో దేవుడు సో అండ్ సో అలా ఆ రోజు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని చెప్పుకున్నట్టు, మన గురించి కూడా మాట్లాడుకోవాలి, ఘనంగా చెప్పుకోవాలంటే ఒక్కటేనండి చేయాల్సింది. అదేంటి అంటే తప్పనిసరిగా మనము, మన తర్వాతి తరముల వాళ్ళు భక్తి జీవితపు వారసత్వాన్ని కొనసాగించగలగాలి. ఆ
వారసత్వం గ్యాప్ లేకుండా ఉండగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. అప్పుడే దేవుడు తన గురించి, తన ఉనికిని గురించి అలా చెప్పుకుంటాడు. అందుకే అదే ప్రధానమైన డిఫరెన్స్ అదే. ఒక పితరుడి నుంచి మరో పితరునికి వచ్చేసరికి ఒక మాటలో చెప్పాలంటే దేవుడి గురించిన జ్ఞాపకాలు మర్చిపోతూ ఉండేటువంటి వాడు. కానీ గట్టిగా, బలంగా దేవుని గురించినటువంటి సత్యాలు సమాజంలోనికి, లోకంలోనికి తీసుకొని వెళ్ళి సజీవంగా తీసుకొని వచ్చినటువంటి వ్యక్తులు ఒక తరంతో అది సాధ్యమయ్యేది కాదండి. కంటిన్యూయస్‌గా తరాలు ఒక చైన్ ప్రాసెస్‌గా దేవుడి గురించినటువంటి ఆ సత్యాన్ని అందచేయాలి తరాలకి. ఎందుకంటే ఒక తరములో ఒకరిని పుట్టించారంటే ఆ తరముకు సరిపోతారని అర్థం. మరి తర్వాత తరాలొస్తాయి గదా! ఆ తర్వాత తరాలకు దేవుడి ఉనికిని చెప్పటానికి ముందున్న తరం వాడు నిలబడాలి. వాడు నిలబడ్డం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ వారసులు ఉండటం. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను మీకు గుర్తుందో లేదో. బిడ్డలు అంటే అర్థం ఏంటి అంటే మనల్ని ఈ భూమి మీద సజీవంగా నిలిపేవాళ్ళండి. విన్నారా? కుమారులు గాని, కుమార్తెలు గాని వాళ్ళు ఎంత విలువైనోళ్ళనంటేనండి, ఇప్పుడు లాజరస్ అనేవాడు ఎలాంటి వాడు అనేటటువంటిది తెలియాలి అనంటే ఖచ్చితంగా వాడి గురించినటువంటి ఉనికిని సజీవంగా కాపాడగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు బిడ్డలే. కొడుకులు గావచ్చు, కూతుర్లు గావచ్చు. వాళ్ళు మన ప్రతినిధులు. మన జెరాక్స్ కాపీలు. కాబట్టి మన గురించినటువంటి ఆ ఉనికిని మన మన తాలూకు భక్తి జీవితాన్ని సమస్తాన్ని వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. అట్లాంటోళ్ళంటేనే దేవుడికిష్టం. తరం మారినప్పుడు, మారిన తరానికి మారని దేవుని గురించి చెప్పాలి అంటే, ప్రతి తరములోనూ ప్రతినిధులు రావాలి. అలాంటి విషయంలో అబ్రహాము గారు కృతార్థుడయ్యాడు. విజేత అయ్యాడాయన. అందుకే దేవుడికి ఆయనంటే అంతిష్టం. నేను నీ పితరుల దేవుడినని ఎందుకు చెప్పలేకపోయాడు దేవుడంటే, పితరులు ఎవరు కూడా వెంటనే వారసుల్ని ఘనంగా ఆహ్, ఆ భక్తి జీవితపు వారసత్వానికి తీసుకురాలేకపోయారు. అక్కడ వాళ్ళు ఫెయిల్యూర్ పోయారు. కానీ అబ్రహాం గారు 100% పాస్ అయ్యారు. అందుకే సగర్వంగా దేవుడు చెప్పుకుంటాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ దేవుడి ముఖం వైపు చూడటానికి అబ్రహాం గారు ఆహ్, మోషే గారు వెరవడం జరుగుతుంది. అంటే చూడలేకపోతాడు. అశక్తుడవుతాడు. కారణం మనకందరికి తెలుసు. ఆయన సమీపింపరాని తేజస్సు కలిగిన వాడు. పరిశుద్ధతకు చిహ్నమైనటువంటి వాడు. ఈ తేజస్సుని ఎంతమంది చూడగలరండి? సూర్యుడికేసి ఏం చూడగలం మనం? ఎంతసేపు చూడగలం ఒకవేళ చూసినా? వెంటనే కళ్ళు మూసేసుకుంటాం. అలాంటి సూర్యులని ఈ లోకానికి హ్మ్, అందించినటువంటి దేవుడు గనక ఆయన చూడలేని స్థితిలో మోషే గారు ఉండిపోయారు. తర్వాత ఏడో వచనం చూద్దాం. ఏడో వచనం నుండి చూద్దాం. నిర్గమకాండం 3 అధ్యాయము 7 వచనం నుండి. మరియు యెహోవా ఇట్లను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని అట్టివారు పెట్టిన మొరను బట్టి కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు, తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. ఇది 9వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలండి. ఈ వచనాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలను మనం జాగ్రత్తగా గమనించుతూ ముందుకు సాగాలి. దేవుడు అంటున్నాడు, ఐగుప్తులోనున్న నా ప్రజలు అన్నాడు. నా ప్రజలు యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం దీవించబడతారట. నిజంగా ఇంతగా వీళ్ళు
ఇప్పుడున్నటువంటి నిర్గమకాండం పాయింట్ ఆఫ్ వ్యూలో అదే ఐగుప్తు దేశంలో విస్తరించినటువంటి ఇశ్రాయేలీలు దేవుడు నా ప్రజలను చెప్పుకునేంత గొప్ప భక్తులేం గాదు. మీకు అర్థమవుతుందా? వీళ్ళు నా ప్రజలు అని దేవుడు చెప్పుకునేంత గొప్పోళ్ళేం గాదు. కానీ ఎందుకు చెప్పుకున్నాడంటే, కేవలం పితరులతో దేవుడు కలిగున్నటువంటి అనుబంధాన్ని బట్టి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి యథార్థతను బట్టి, వాళ్ళు కలిగినటువంటి నీతిని బట్టి, వారు కలిగి ఉన్నటువంటి దేవుడంటే భయభక్తులను బట్టి, కేవలం ఆ పితరులను బట్టి ఈ తర్వాత తరంలో పనికిమాలోళ్ళు ఉన్నా గూడా, దుర్మార్గులున్నా గూడా ఆశీర్వాదం వచ్చింది. ఇది ఎట్లాగో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అంటారేమో. ఇప్పుడు నేనున్నానండి. నేను డబ్బు బాగా సంపాదించాను. కోట్ల రూపాయలు సంపాదించాను. నా తర్వాత ఉన్నటువంటి పిల్లలు మంచోళ్ళు గాదు. కాకపోయినా ఆస్తి ఎవరికొస్తుంది? పిల్లలకి వస్తారు. అంతే కదండీ! వాళ్ళు మంచోళ్ళు గాదు. దేవుడు నేను మంచితనాన్ని బట్టో, లేక నా ఉన్న హార్డ్ వర్క్‌ని బట్టో, లేదు మరొక దాన్ని బట్టి నాకున్న తెలివితేటలతోనో ఏదో ఒక రూపైన సంపాదించాను. సంపాదించినటువంటిది అనుభవించటానికి కిందోళ్ళు అర్హత లేరు. వాళ్ళు యోగ్యులు గాదు. దుర్మార్గులు. ఆస్తి నిలబెట్టుకోలేనోళ్ళు. కేవలము ఆ తండ్రి గర్భాన పుట్టిన కారణాన్ని బట్టి వాళ్ళు పనికిరానోళ్ళైనా ఆస్తి వాళ్ళకొచ్చేస్తుంది. సేమ్ అండి. వాళ్ళు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గారంత గొప్పోళ్ళేం గాదు. అయినా వారు సంపాదించుకున్న ఈ భక్తి తాలూకు ఫలాలు వాళ్ళ గర్భాన పుట్టినందుకు మాత్రం వచ్చేసాయండి. అయితే అందుకే నేనెప్పుడు చెప్తుంటాను మాట. అయితే మనం నీతిమంతులుగా బతకాలి. లేదా నీతిమంతుల కడుపునన్నా పుట్టాలి. ఈ ఈ రెండింట్లో ఏదో ఒకటన్నా చేయాలి. ఏదో ఒకటన్నా మన జీవితంలో జరగాలి. అయితే నీతిగానన్నా బతకాలి. లేదా నీతిమంతుల గర్భానన్నా పుట్టాలి. లేదు లోతు గారిలాగా నీతిమంతుని అంటిపెట్టుకొని బతకాలి. అబ్రహాం గారిని అంటిపెట్టుకున్నందుకు గదండీ ఆస్తి విస్తరించిపోయి అబ్రహాం గారితో సమానంగా దీవించబడినటువంటి పరిస్థితి లోతు గారికొచ్చింది. లోతు గారు ఏం అబ్రహాం గారిని గర్భాన ఏం పుట్టినోడు గాదు. అబ్రహాం గారి అన్న కొడుకు కదా! హారాను అబ్రహాము గారికి అన్నయ్య. అన్న కొడుకు వరస అవుతాడు గానీ కొడుకు కాదు కదా! అయినా ఎందుకొచ్చిందంటే, అయితే నీతిమంతుడిగా బతకాలి అబ్రహాం గారిలాగా. లేదా అబ్రహాము గారి యొక్క సాన్నిహిత్యంలో బతకాలి లోతు గారిలాగా. లేదా అబ్రహాము గారి గర్భాన పుట్టాలి ఇస్సాకు గారు. ఎలాగూ మనం బతకకపోతే, ఎలాగూ మనం ఈ 3 తరహాల్లో కాకుండా వేరే విధంగా మనం జీవించగలిగితే మనకు దీవెనలు రావండి మరొకటి. రైట్. తర్వాత చూద్దాం. దేవుడు అందుకే చెప్తున్నాడు. ఏమనంటే, నా ప్రజలు ఐగుప్తులో ఉన్న నా ప్రజలని ఎందుకనాకొచ్చింది. ఈ ప్రజలు అంత గొప్పవాళ్ళు కాకపోయినా, ఆ ప్రజల పితరులను బట్టి ఆ మాట దేవుడు చెప్పాల్సొచ్చింది. దేవుడు బాధలను నిశ్చయంగా చూస్తున్నాడంట. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను విని మనుషులకి కష్టం అనేది గూడా దేవుడు తీసుకురావటం ఒకందుకు చాలా మంచిదండి. ఈ కష్టాల వల్లే ఎవరు గుర్తొచ్చారు ఇశ్రాయేలుకి? దేవుడు గుర్తొచ్చినాడు. కష్టాలు లేవనుకోండి, అవన్నీ ఏమి లేవు ప్రశాంతంగా సాగుతుంది బండి. ఎవ్వరికేం పెద్దగా పట్టదండి. అసలు నిజంగా అన్నీ సాఫీగా జరుగుతూ ఉంటే మనం గూడా రాము దేవుడి సన్నిధికి. మనకేవో ఉన్నాయి హోప్స్. మనకేవో ఆశలు ఉన్నాయి. అవన్నీ ఏది లేవండి. ఏ చీకు లేదు, ఏ చింత లేదనుకోండి. అసలు మనం దేవుడిని పట్టించుకోం మనం. నాకేం అవసరం అని అనిపిస్తుంది ఖచ్చితంగా. పక్కాగా అనిపిస్తదండి. ఖచ్చితంగా అనిపిస్తది. ఇశ్రాయేలీయులు చూడండి. నేను చిన్న ఎగ్జాంపుల్ అక్కడి దాకా ఎందుకు? 400 సంవత్సరాల్లో ఏ రోజు ఎందుకు మొరపెట్టలేదు దేవుడికి చెప్పండి? 400 సంవత్సరాలు ఉన్నారు కదా ఐగుప్తులో.
ఈ 400 సంవత్సరాల్లో ఎప్పుడు పెట్టని మొర 400 సంవత్సరాల తర్వాత ఎందుకు పెట్టారు? అప్పుడు సాఫీగా జరిగిపోతున్నదన్నా ఇప్పుడు కష్టపెట్టినారు కాబట్టి దేవుడు కష్టాలు గుర్తుకొచ్చాడు. వెరీ గుడ్ అక్క. కష్టాలు ఎక్కువయ్యాయి. ముందు ఉన్నాయి గానీ, అవి ఏమైపోయాయంటే వాటికి అడ్జస్ట్ అయిపోతూ వచ్చారు. మానవుడికి దేవుడిచ్చిన గొప్ప గుణం ఏంటంటేనండి, ఆహ్, 100% ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే సెట్ అయిపోయే విధంగా, దానికి అనుగుణంగా మారిపోయే విధంగా బాడీని సెట్ చేసాడటండి మహనీయుడు దేవుడు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బాగా అర్థంగా ఉంటది. మనకి ఇది సమ్మర్ సీజన్ గదా! సమ్మర్ ప్రారంభంలో ఎట్లా అనిపిస్తుంది మనకి? సీజన్ ప్రారంభంలో ఎలా అనిపిస్తుందండి? కష్టం అనిపిస్తుందా? సుఖంగా అనిపిస్తుందా? కష్టం అనిపిస్తాదన్న. కష్టమే అనిపిస్తది. ఎందుకంటే అప్పటిదాకా దేంట్లో ఉంటాం? ఏ సీజన్‌లో ఉన్నాం మనం? వింటర్ సీజన్‌లో ఉన్నాం. వింటర్‌లో ఉన్నాం. వింటర్‌లో చక్కగా, చల్లగా చక్కగా ఉండిన్నాం గదా! ఉన్న పాటున సూర్యుడు వచ్చి దెబ్బలు కొడుతున్నటువంటి పరిస్థితి తట్టుకోలేకపోతున్నాం. విచిత్రమైన విషయం ఏంటంటే, మే నెల వచ్చే సమయానికి ఎండలు ముదిరిపోయి, ఎండాకాలం ప్రారంభంలో కంటే ఎక్కువుంటాయా ఎండలు? తక్కువుంటాయండి మే నెలకొస్తే? ఎక్కువుంటాయన్న. చాలా ఎక్కువుంటాయండి. ఎందుకనంటే రోహిణి, కార్తీకు రోళ్ళు పగులుతాయని ఒక సామెత ఉంది. విన్నారా ఎవరన్నా? రోహిణి, కార్తీకు రోళ్ళు పగులుతాయని. దాని అర్థం ఏంటో తెలుసా అండి? ఎండ వేడిమి తీవ్రత ఆ! ఎక్కువ. ఆ తీవ్రతతో రోళ్ళంటేనే రాళ్ళతో తయారు చేస్తారు. రాళ్ళతో గట్టి రాళ్ళతో తయారు చేసిన రోళ్ళు గూడా పగిలిపోయేంత వేడిమి ఉంటుంది అని అన్నదానికి చిహ్నంగా రోహిణి, కార్తీకు రోళ్ళు పగులుతాయంటారు. అంత వేడిలో కూడా మనం ఎండాకాలం ప్రారంభంలో కష్టపడ్డట్టు కష్టం అనిపించదు. అవునా కాదా మీరు చెప్పండి? మీకు ఎండాకాలం ప్రారంభంలో కష్టం అనిపిస్తదా? మనకు ఎండాకాలం పీక్ స్టేజ్‌కొచ్చినప్పుడు కష్టం అనిపిస్తదా మనకి? ఎండింగ్‌లోనే కష్టం ప్ర అనిపిస్తది. ప్రారంభంలోనే కష్టం అనిపిస్తదండి. ప్రారంభంలోనే కష్టం అనిపిస్తది. మరి ఇంత పెద్ద భయంకరమైన ఎండలు ముదిరిపోతూ ఉన్నా గూడా మనకెందుకు కష్టం అనిపించట్లేదు తెలుసా? అలవాటు పడిపోయింది. బాడీ మౌల్డ్ అయిపోయింది. బాడీ సెట్ అయిపోయింది. దానికి అలవాటు పడిపోయింది. అలాగా. అందుకే మీరు చూడండి ఏదైనా కష్టమైన పనిని చేస్తున్న వాళ్ళని గమనించండి. వాళ్ళు ప్రారంభంలో కష్టపడి ఉంటారు. మళ్ళా ఏమైపోయి ఉంటది బాడీ? అలవాటు పడిపోయింది. అలవాటై. ఆన్‌లైన్‌కు ప్రారంభంలో రావడానికి మీకందరికి కష్టం అనిపిస్తుంది. అనిపించిందా లేదా చెప్పండి? ఫస్ట్ టైమ్ తొలినాళ్ళు ఆన్‌లైన్‌కొస్తున్న తొలినాళ్ళు మీకు చాలా 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 ఇబ్బందనిపిస్తుంది. కానీ అదే అలవాటైపోతే, అది లేకపోతే కష్టం అనిపిస్తది. కదా! ఇశ్రాయేలీయులకు పరిస్థితులు ఏమైపోయాయంటే, పెడుతున్నటువంటి కష్టాలు అలవాటైపోయాయి. మరి ఇది ఇంకా పీక్ స్టేజ్‌కి మీకో విషయం చెప్పాలంటే, ఎంత స్థాయికెళ్ళిపోయాయంటే, తీవ్రతరం చేసి ఇంక చచ్చిపోతారు అన్నంత రేంజ్‌కెళ్తే తప్ప అప్పుడు దేవుడు గుర్తురాడు. మనకు గూడా ఎండాకాలం పీక్ స్టేజ్‌లో కంటే ఎక్కడోళ్ళు అక్కడ పిట్టలు రాలిపోతుంటే అప్పుడు అర్థం. వామ్మో! దేవా! నాయనా! తండ్రి అని అప్పుడు దేవుడి సన్నిధికి రావటానికి అవకాశం. అంత తీవ్రమైనటువంటి పరిస్థితి కష్టాలొస్తాయి. అలాంటివి రావటం గూడా చాలా మంచిది ప్రియులారా. పాట పాడుతూ ఉంటాం 'అంతా నా మంచికే' అని. నిజంగా తన్ను ప్రేమించేటటువంటి బిడ్డల కోసం దేవుడు మంచికి చేస్తుంటాడు. మనం దాని గురించి దాన్ని మనం గుర్తించం. మానవ ప్రయత్నాలు ఎక్కువ చేస్తూ ఉంటాం. దేవుడు ఎలా నడిపిస్తాడన్నటువంటి ఆలోచనలకు అయితే వెళ్ళం. లే బా దేవుడి మాటలు ఏం చెప్తున్నాయి? దేవుడి నడిపింపు అంటే ఏదో అనుకోకండి. దేవుడు ఆజ్ఞలు ఏమై ఉన్నాయో దాని ప్రకారం బతకటమే అది నడిపింపంటే. మనం దాన్ని తొంగలో తొక్కేసి ఇష్టం వచ్చినట్టు బతకటమే ఆ దేవుడి నడిపింపు కాకుండా దెయ్యం నడిపింపని. ఓకే. రైట్. కిందకొద్దాం. వాడి దుఃఖాలు నాకు తెలుసు. ఈరోజు మనకు తెలుసు ఆలోచన చేయండి. మన దుఃఖాల గురించి ఎంతమంది పట్టించుకుంటారండి అసలు? ఇప్పుడు మనకు ఆస్తి ఎంతుందో ఆలోచించేవాడు ఉంటారు. మనం ఏ విధంగా సంతోషపడుతున్నామో ఆలోచించేవాళ్ళుంటారు.
అది తెలుసు. నా దుఃఖం నీకు తెలుసా? అని ఎవరినన్నా అడగండి. నీ దుఃఖంతో నాకేం సంబంధం? నా దుఃఖమే నాకెక్కువైంది. అంతేనా? ఎవరి దుఃఖాలు ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఈరోజు ప్రపంచంలో. చాలా బిజీ అయిపోయింది ఈ ప్రపంచం అంతా. ఎవడు పట్టించుకునే స్థితిలో లేరండి. కానీ దేవుడు మాత్రం ఏం జేస్తున్నాడంట, కేవలం ఇదిగో ఆ యథార్థవర్తనులగు నీతిమంతుల యొక్క వారసత్వాన్ని బట్టి వాళ్ళను చూసి, ఇదిగో వీళ్ళ కష్టాలు కడతీర్చాలని అనుకుంటున్నాడు దేవుడు. అందుకేనండి భక్తి చాలా గొప్పదండి. భక్తిలో చాలా శక్తి ఉందండి. కోట్ల, లక్షల మంది జీవితాలను ఎప్పుడో బ్రతికినటువంటి వాళ్ళ జీవితం ఆశీర్వదించడం ఏంటండి అసలు. ఇదిగో మన భక్తి ఇక్కడితోనే ఆగిపోతుంది అనుకోకండి. మనం ఎంత తీవ్రతరంగా భక్తి చేస్తే అంత బాగుంటుంది భవిష్యత్ తరం. బిడ్డల మీద నాకు ప్రేమ ఉంది అన్నటువంటి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి. భక్తిలో రాక్షసత్వం అంటారు. అంటే రాక్షసత్వం అంటే తీవ్రత కలిగిన వాళ్ళని అర్థం అండి. అలాంటి తీవ్రత ఎక్కువ ఎంత మందిలో ఉంటే, ఆ తర్వాత తరాల బిడ్డలు ఆశీర్వాదాలకి పాత్రులవుతారు. మర్చిపోకండి. ఇంకా వీలైతే ఆ వారసత్వాన్ని ఇంకా కొనసాగిస్తారు. కొనసాగిస్తారు. మా డ్యాడీ ఏంటి? మా మమ్మీ ఏంటి? వాళ్ళేంటి? మేమేంటి? వాళ్ళెట్లా బతికారు? వాళ్ళు దేనికోసం ప్రాకులాడాడు? ఏం చేస్తూ ఉండేవాళ్ళు? ఏ తపనతో వాళ్ళు బతికారు? మేమెలా బతుకుతున్నాం? అని వాళ్ళు మనస్సాక్షి గూడా ఒకానొక సమయంలో గద్దించి, వాళ్ళ జీవితాలను గూడా దిద్దటానికి అవకాశం. అందుకే అన్నిటికంటే గొప్ప వరం భక్తులుగా బతకటం. అది నాకు చాలా ఇష్టం. అనేకులైనటువంటి భక్తులకి చాలా ఇష్టమండి అది. ఎందుకనంటే, దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఈ ప్రపంచంలోనే ఎక్కడ నుంచి రావు. దేని ద్వారా కూడా రావండి. అందుకే వాళ్ళ మొరను దేవుడు విన్నాడు. ఈరోజు మన దుఃఖాలు దేవుడు వినాలంటే, మన పిల్లల దుఃఖాలు వినాలంటే, మనం ఏమై ఉన్నాం? మనం గూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వంటి వారసత్వాన్ని కొనసాగించగలిగే స్థితిలో ఉన్నామా? వాళ్ళ త్యాగం ఏంటండి బాబు! వాళ్ళు ఎంత పనులకు పూనుకొండిపోతున్నారో ఆలోచన చేస్తేనండి. మనలాగే భార్య పిల్లలున్నారు వాళ్ళకి. మనలాగే వాళ్ళు సంపాదించుకున్నారు. మనలాగే వాళ్ళు చేతి పనులు ఏదో చేసుకుంటూ ఉంటారు. కానీ మనలాగా బ్రతకలేదు సుమా! మర్చిపోకండి. మనలాగా బ్రతకలేదు వాళ్ళు. వాళ్ళ జీవితాలు ప్రతీదీ కూడా స్ఫూర్తిదాయకం. వాళ్ళను బట్టి చూడండి ఎంతమంది బిడ్డలకు దీవెనైందో చూడండి. వాళ్ళ దుఃఖాలు నాకు తెలుస్తాయి. ఇశ్రాయేలులే గాకుండా చుట్టుపక్కల ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు. కానీ వాళ్ళ గురించి దేవుడు పెద్ద సీరియస్ తీసుకోలేదు. కారణం ఏంటంటే, ఏంటి పర్పస్? అర్హత ఏంటి? ఏదైనా చేయాలంటే మనిషికి అర్హతను చూస్తాం గదా మనం. ఇంట్లో ఆడబిడ్డనివ్వాలంటే అర్హత చూడవా మరి? గవర్నమెంట్ ఒక ఉద్యోగం ఇవ్వాలంటే అర్హత చూడదా మరి? అఫ్‌కోర్స్ స్టార్టింగ్‌లో ఏ అర్హత లేకుండానే ఎన్నుకున్నాడు మంచిదే. కానీ తర్వాత కూడా అలాగే బతికితే అర్హత లేకుండా ఉన్నదాన్ని తీసేస్తాడు దేవుడు. అది మర్చిపోకండి. కింది చదువుదాం ఇంకా 8వ వచనంలో. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించటానికి దేవుడి ఉద్దేశం చెప్తున్నాడు. మోషే గారి దగ్గరికొచ్చాడు గదా దేవుడు. మోషే గారి దగ్గరకొచ్చి దేవుడి యొక్క ఉద్దేశం స్పష్టంగా చెప్తున్నాడు 2 విషయాల్లో. మొట్టమొదటిదేంటంటే ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించాలి. విడిపించి ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశానికి. అంటే ఏంటి ఆ దేశం? చూడండి. ప్రతీది కూడా ఒక్కొక్క లైన్ అయిపోయిన తర్వాత క్వెషన్ చేసుకుంటే, దానికి ఆన్సర్ అనేది పక్కనే ఇస్తున్నాడు దేవుడు. నేను వాళ్ళని విడిపించాలి. విడిపించి ఎక్కడికి తీసుకెళ్తావు? మంచి దేశానికి తీసుకెళ్ళాలి. ఏంటా మంచి దేశం? ఎక్కడుందా మంచి దేశం? అందులో ఎవరెవరు ఉండేవాళ్ళు? క్లారిటీ ఇస్తున్నాడాయన. కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు 6 జాతుల వారులున్నారు చూడండి. 6 జాతుల వాళ్ళున్నారు. అది వాళ్ళ సొంత ఊరు, సొంత దేశం అది. కనాను దేశం. ఆ కనాను దేశం 6 జాతుల వాళ్లకు ఆలవాలమైనటువంటి దేశము.
అక్కడికి నేను నడిపించటానికి అంటే మరి అలాంటి దేశం ఎట్లా ఉండేది అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. పాలు తేళ్లు ప్రవహించే దేశం. దేవుడు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎంత స్పష్టంగా ఇస్తున్నాడు చూడండి. ఐగుప్తు నుంచి విడిపిస్తాను. రెండవది మంచి దేశానికి తీసుకెళ్తాను. ఏంటా మంచిది? 6 జాతుల వాళ్లకు నిలయమైన దేశం. ఆ దేశంలో ఏం జరుగుతుంది? పాలు తేనెలు ప్రవహిస్తుంది. అక్కడికి ఎవరు నడిపిస్తారు? నేనే నడిపిస్తాను. నేనే నడిపించటానికి తీసుకెళ్తాను. అంటే హెబ్రీ రచయితల యొక్క నరేషన్ శైలి చాలా పీక్ స్టేజ్‌లో అద్భుతమైనటువంటి స్థాయిలో, ఉన్నతమైనటువంటి విలువలతో, ప్రమాణాలతో కూడుంటది. దానికి చిహ్నం దేవుడు చూడండి ఇస్తున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఈ 6 జాతుల వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రదేశం బేసికల్లీ ప్రపంచంలో ఎవరైనా సరే ఒక దేశస్తులుగా ఆహ్, వృద్ధి చెందుతున్నారంటే, ఒక దేశం అక్కడ వెలసిల్లిందంటే అక్కడ ఏదో సంథింగ్ ఫీచర్ ఉంటుంది. మర్చిపోకండి. ఆ ఫీచర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే అందులో మంచి అంటే వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, లేదంటే ఒక వాతావరణం మోడరేట్ అట్మాస్ఫియర్. అంటే అటు చలి ఎక్కువగా ఉండదు, ఇటు ఎండ ఎక్కువగా ఉండదు. దాన్ని బట్టి అనే పరిస్థితి. కొన్ని పరిస్థితులు ట్రాన్స్‌పోర్టేషన్‌కి అంటే రవాణాకి అనుగుణంగా ఉన్నటువంటి ప్రదేశం అనే గాని, ఇలా రకరకాలైనటువంటి కారణాలను బట్టి లేదా మంచి సారవంతమైన నేల. వేస్తే బంగారం పండుతుంటారు గదా! ఏం భూమి అనుకుంటున్నారా? ఏ నేల అనుకుంటున్నారా ఇది? బంగారం పండే భూమిరా అని చెప్తూ ఉంటారు గదా! పెద్దోళ్ళు మనకి. అలా ఏదో ఒక ఫీచర్ ఉంటుంది. మరి ఈ కనాను దేశానికి అంటే నేటి పాలస్తీనా. ఒకనాడు కనాను దేశం, నేడు పాలస్తీనా. ఈ పాలస్తీనా ఎలా ఉండబోతుందనంటే పాలు, తేనెలు ప్రవహిస్తుందని. ఇంతకుముందు మీకు చెప్పాను. ఎవరికైనా గుర్తుందా అండి? పాలు ప్రవహించే దేశం అంటే అర్థం ఏంటి? తేనె ప్రవహించే దేశం అంటే అర్థం ఏంటని చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? సమృద్ధి కలిగిన దేశం. క్లారిటీ ఏంటంటే సమృద్ధికి చిహ్నం ఓకే. పాలు వేటికొస్తాయి? పశువులకొస్తాయి. పశువుల అంటే పశు సంపద కలిగిన దేశం. దేశం. ఈ ప్రపంచంలో పశు సంపదతో ఎక్కువగా లాభాలు గడిస్తున్నటువంటివి ప్రపంచ దేశాలండి. ఎక్కువ దేశాలు. పశువు అనగానే మనకు పాలొకటే కాదు. పాలివ్వటం మానేస్తే నెక్స్ట్ ఏంటి ఏమవుతుంది? మాంసం ఇస్తుంది. దాని చర్మం పనికొస్తుంది. దాని ఎముకలు పనికొస్తాయి. దాని కొమ్ములు పనికొస్తాయి. అనేక రకాలుగా అక్కడతో ఆహ్, ముడిపడినటువంటి బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇప్పటికి వరల్డ్ ఫేమస్. ఇప్పటికి కాదు మానవ జాతి నిలిచున్నంత వరకు పశువులతో సంపదలతో తులతూగుతున్నటువంటి వ్యక్తులు ఎప్పటికీ ఉంటారు. ఇప్పటికి మీరు చూస్తే ఏం పెంచుతూ బతుకుతున్నారండి చాలా మంది? పాలను. అంటే పశువుల్ని పెంచుతున్నారు. అంటే ఎనుములు లాంటివి, తర్వాత ఆవులు లాంటివి, ఇట్లా బర్రెలు పెంచుతూ బతుకుతున్నటువంటి వాళ్ళున్నారు. ఇంకా కొంతమంది ఈ మధ్య కాలంలో కొన్నొచ్చాయి. గాడిద పాలు అమ్ముతాం అని జెప్పేసి. జస్ట్ ఒక చిన్న డబ్బీ ఉంటది. దాంట్లో రూ. 100కి అమ్మేస్తున్నారు దాన్ని. చూసారా? గాడిదని తీసుకొచ్చి అమ్మేస్తున్నారు. ఆ పాలు తీసుకొచ్చి అమ్మేస్తున్నారు. మేక పాలు తాగుతున్నటువంటి వాళ్ళుంటారు. ఒంటె పాలు తాగేవాళ్ళుంటారు. ఇలా రకరకాలైనటువంటి రీతిగా పాల ద్వారా మాంసము నుంచి రకరకాలైనటువంటి చర్మాన్ని తీసుకొని డోలు వాయించడానికి కోసం మాత్రమే కాదండి. బెల్టులు. ఇప్పుడు మనకు లెదర్ బెల్టులండి. లెదర్ అంటే ఏంటనుకుంటున్నారు? లెదర్ అంటే ఏదో గాదు. కొంచెము మోడిఫైడ్ శుద్ధీకరించబడిన చర్మము అని అర్థం. లెదర్ బెల్టులు, లెదర్ జాకెట్సు, లెదర్ షూలు ఎన్ని జూస్తున్నాం? ఇలా ఎన్నో అంటే ఒక మాటలో చెప్పాలంటే అనేక రకములైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి అభివృద్ధి, ఆర్థిక సంబంధమైన అభివృద్ధి సాధించుకోవటానికి అనుగుణ్యమైనటువంటి దేశం. ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రదేశాల్లో పశువులు బతకలేవు. కారణం వాతావరణం సరిలేకనో, నీళ్లు దొరకనో, మేత దొరకనో, ఏదో ఒక కారణాన్ని బట్టి పశువులు దొరకవు. బతకవు. కానీ కనాను దేశం అలాంటిది గాదట.
వాటికి సమృద్ధిగా మేత దొరుకుతుంది, నీళ్లు దొరుకుతాయి. తర్వాత మంచి వాతావరణం ఉంటుంది. పాలు ప్రవహిస్తాయి. పాలు ప్రవహించటం అంటే ఏంటి అర్థం? ప్రవాహం అనేటటువంటిది ఎప్పుడు వాడతాం తెలుసా అండి? సమృద్ధిగా సమృద్ధి. ఉన్నప్పుడు. సమృద్ధికి చిహ్నం. ఇప్పుడు నేను అడుగుతున్నాను. మీరు సంకోచించకుండా చెప్పండి. ఇంట్లోకి వెళ్ళినప్పుడు అంటే మాది ఈ మధ్య కాలంలో రెంటెడ్ హౌస్‌లోకెళ్ళినా కొత్తగా ఏం చేస్తున్నారంటే పాలు పొంగిస్తున్నారు. సొంత ఇంట్లోకెళ్ళినప్పుడు పాలు పొంగించుంటారు. మీలో ఎవరైనా ఇట్లా పాలు పొంగించినోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి. అంటే అదేం దాని విషయంలో ఒక హ్మ్. క్లారిటీ మీకు ఇవ్వటానికి అంతే అడుగుతాం. పొంగిస్తాం. పొంగించారు. ఎందుకు పొంగించుంటారమ్మా? మనము సమృద్ధిగా ఉండాలని పాలు పొంగిచ్చి ఇంట్లో ఆ పాలు అది. అ పొంగినంతగా ఉండాలి. అదొక సింబాలిక్. వెరీ గుడ్. ఒక సింబాలిక్ ఏంటంటే పాలు తక్కువ పోస్తుంటారు. మీరు గమనించండి. పాత్రలో పాలు పోసే సమయానికి ఎన్నుంటాయవి? పాత్ర నిండా ఏమి ఉండవు గదా! కొంచెం తక్కువే పోస్తాం గదా! పూర్తిగా పోయం. పోసింది తక్కువ, కానీ మొత్తానికి పాత్రంతా నిండిపోయి పొర్లిపోతాయి. అంటే ఇదిగో ఈ తక్కువే ఎక్కువైనట్టు ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ గూడా ఆ తక్కువ ఎక్కువైపోవాలన్న దానికి సింబాలిక్‌గా జేస్తారట. కానీ చిత్రం ఏంటంటే పాలు పొంగిస్తారు సాధ్యమైనంత వరకు అందరూ. కానీ అందరికి సమృద్ధొస్తదా? అవును. ఆ! పాలు పొంగించినంత మాత్రం చేత సమృద్ధి రాదండి. ఎట్లా వస్తదో మనం ఆలోచన జేయాలి. అదే ఇక్కడ మనం కిటుకు తెలుసుకోవాల్సింది. ఏవండీ? పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే తేనె అనగానే మళ్ళీ మనం ఇదేం తెలుసుకోవాలి అనంటే తేనె, తేనె పట్లన్నీ గూడా చెట్లకు పెట్టకూడదు. అంటే మంచి వృక్ష సంపద కలిగినటువంటి దేశం. ఇప్పుడు మీరు చూడండి ఎక్కడ పడితే అక్కడ చెట్లను కొట్టేస్తున్నారనుకోండి. తేనె పట్లు కనపడతాయా మనకి? తేనె కనపడుద్దండి? కనిపించదు. కనిపించదు. అంటే వృక్ష సంపద ఎక్కువగా కలిగినటువంటి దేశం. ఎక్కడైతే వృక్షాలకు డోకా ఉండదో, ఎక్కువగా వృక్ష సంపద ఎక్కువుంటదో ఏ దేశంలో, ఏ ప్రదేశంలోనైతే అబ్బో! వనాలు వానలకు పిలుపులట. విన్నారా? సామెత, స్లోగన్. వనాలు వానలకు పిలుపులట. వనం అంటే వనం నిండా ఏముంటాయి? చెట్లుంటాయి. చెట్లు. కాబట్టి చెట్లతో నిండినప్పుడు వర్షం బాగొస్తుంది. వర్షం వచ్చినప్పుడు నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. నీళ్లు సమృద్ధిగా ఉంటే పంటలు బాగా పండుతాయి. మనం కావాల్సినటువంటి ఫ్యాక్టరీలు ఏర్పాటు జేసుకోవచ్చు. ఎవరి పనులు వాళ్ళు ప్రశాంతంగా జేసుకుంటారు. ఓ రోజు నీళ్ళు రాకపోతే ఎట్లా ఉంటది జెప్పండి మనకి? కాళ్ళు చేతులు సముద్రం. ఆడనంత పరిస్థితి కదా! ఈ నీళ్ళు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. అలాగా ప్రతీదీ కూడా అంటే ఒక సారవంతమైనటువంటి నేల, బాగా అడవులు ఉంటాయి, చెట్లు బాగుంటాయి. ఆ చెట్లకు తేనె పట్లు గూడా ఉండి, తేనె పట్లు గూడా పెట్టబడతాయి. అన్నటువంటి సారవంతమైన నిజంగా ఈ 2 సవాలుకరమే. చిన్న విషయం గాదది. దేవుడు ఏదైతే తన ఉద్దేశాన్ని చెప్పాడో, ఈవెన్ నిర్గమకాండం అంతటికి గూడా, ఇశ్రాయేలీయుల విమోచన అంతటికి కూడా నిలయమైన, ఆలవాలమైన రెఫరెన్స్‌లివి. ఒక కీ రెఫరెన్స్‌లనొచ్చు. ఐగుప్తు నుంచి విడిపించటం, దేవుడు ఎంత సవాలుకరంగా దాన్ని స్వీకరించి, ఆయనే గనక లేకపోతే అసలు జరగదండి. ఎందుకంటే, మామూలుగా వదిలిపెట్టేవాడా ఫరో రాజు? కఠినాత్ముడండి. అంత కఠినాత్ముడు వదిలిపెట్టగలగాలంటే 10 రకాల తెగుళ్ళు దేవుడు రప్పించాల్సొచ్చింది. ఈ 10 రకాలైనటువంటి తెగుళ్ళకు కారణాలు చాలా మంది విశ్లేషించారు. తర్వాత మనం తెలుసుకుందాం. ఆ తెగుళ్ళు రప్పించి అయిపోయిన తర్వాత విడిపించటం అయిపోయింది. మళ్ళక్కడ ప్రవేశపెట్టాలంటే అక్కడెవరున్నారు తెలుసా ఆల్రెడీ? 6 జాతులోళ్ళున్నారు. 6 జాతులోళ్ళు గూడా ఎంతమంది రాజులున్నారనుకుంటున్నారు? ఎన్ని రాజ్యాలున్నాయనుకుంటున్నారు మీరు? యెహోషువ గ్రంథం 12 అధ్యాయం చూద్దాం. ఎన్ని రాజ్యాలున్నాయో చూడండి. 6 జాతులే. ఉండేది జాతులు 6 అయితే రాజ్యాలు మాత్రం ఎన్ని రాజ్యాలు, ఎంతమంది రాజులనేది యెహోషువ గ్రంథం 12 అధ్యాయంలో మనకి ఏముంటుంది?
ప్రారంభం నుండి యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం ప్రారంభం నుండి మీరు ఇశ్రాయేలు యోర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పు నందలి మైదానమంతటను హతము చేసిన వారి దేశమును స్వాధీనపరుచుకొని రాజులు ఎవరనగా ఇక్కడి నుంచి మొదలైపోయిందండి. అంటే మొత్తానికి ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే టోటల్‌గా కనాన్‌ను స్వాధీనపరుచుకున్నారు. ఆ స్వాధీనపరుచుకునే సమయంలో ఎంతమంది రాజులను వాళ్ళు ఓడించారు? ఏం సంగతి? ఆ రాజులు ఏ ప్రాంతాలకు సంబంధించినోళ్ళన్న వివరణ 12వ అధ్యాయం యెహోషువ గ్రంథంలో కనబడుతుంది. చివరి వచనానికి వద్దాం. చివరి వచనానికి. ఆ రాజులందరి సంఖ్య 11. 31. అంటే ఎన్ని రాజ్యాలున్నాయి? ఒక దేశంలో 31 రాజ్యాలున్నాయి. 31 మంది రాజులున్నారు. వాళ్ళకి సైన్యం ఉంది. వాళ్ళకి ఆయుధ సంపత్తుంది. ఎంతమందిని ఓడించాలి? అంటే అక్కడ ఐగుప్తు నుంచి విడిపించటం సవాలుకరమైంది. ఇక్కడ పాలు తేనె ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టటం సవాలుకరమైంది. ఈ 2 సాధ్యమైనది ఒకడికి. మీరు గమనించండి. ఓ మనిషికి రోగం వచ్చినప్పుడు ఏమవ్వాలంటే రోగం తగ్గాలి. ప్లస్ ఆరోగ్యం మెరుగవ్వాలి. అవునా? అలాగే ఐగుప్తీయుల బాధల్లో నుంచి విడిపించాలి దేవుడు. సంతోషకరమైన ప్రదేశంలో నివసింపచేయాలి. ఇవి 2 సాధ్యమైనది ఒక్క దేవుడికి మాత్రమే. ఒక్క సర్వశక్తిమంతుడైన దేవుడికి మాత్రమే ఇది సాధ్యం. కాబట్టి మనం ఏం చేయగలగాలి అంటే ఖచ్చితంగా నాయన నా కష్టాల నుంచి కడతీర్చేవాడివి నువ్వే. నాకు ఆనందాన్ని మిగిల్చేవాడివి నువ్వే. అర్థమైందండి? అందుకు ఆయన మీద మనం ఆనుకొని జీవించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. వాళ్ళని ఆ విధంగా విడిపించటానికి నేనొచ్చేసాను అనని దేవుడు మోషే గారితో చెప్పి ఒక మాట చెప్పాడు. 9వ వచనం. 9వ వచనం. 3వ అధ్యాయం నిర్గమకాండం 9వ వచనం. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరింది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. సేమ్ 7, 8 వచనాలని సింప్లిఫైడ్‌గా చేసి, ఒక సమ్ చేసి దేవుడు ముఖ్యాంశం అన్నటువంటి రీతిగా చెప్పినటువంటిదే 9వ వచనం. అదేంటంటే ఇప్పుడు వాళ్ళ మొర్ర నాకు వినపడింది అంటారు కదా! వాళ్ళ బాధ. నా ప్రజల బాధ నేను నిశ్చయంగా చూశాను. మరి దేవుడు చూడడానికి వీళ్ళు ఏం చేశారు ముందు? వాళ్ళ బాధలు చూడడానికి ముందు ఇశ్రాయేలీయులు ఏం చేశారండి? ఏం చేశారో 9వ వచనం ప్రారంభంలో చెప్తుంది. ఏమని? వాళ్ళు మొరపెట్టారు. అంటే మొరపెట్టుట వలన దేవుడు బాధలు చూశాడు. అంటే మొరపెట్టకపోతే చూడ్డా? అంటే ఆయనకేం అవసరం? ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను. ఏదో చాలామంది చెప్తారు కదా! హిందూ సోదరులు స్లోగన్స్. ఆహ్, తమసోమ జ్యోతిర్గమయ అట. అంటే నేనదేదో ఇది బైబిల్‌ని సమర్థిస్తూ వాళ్ళు చెప్పిన దాన్ని సమర్థిస్తూ చెప్తున్న మాట కాదు. సందర్భంలో వాడుతున్నటువంటి అంటే నేను చీకట్లో ఉన్నాను. నన్ను వెలుగులోకి తీసుకెళ్ళు అని వెలుగు విలువని ఎరిగి, విమోచించే వ్యక్తి విలువని ఎరిగి చెయ్యమంటే ఎవరైనా చేస్తారండి. అంతకుముందు చాలా చేశాడు దేవుడు. అంతకుముందు చాలా చేశాడు దేవుడు. కానీ కొన్ని అడిగితే తప్ప, గోజాడితే తప్ప, మొరపెడితే తప్ప ఇవ్వనివి కొన్నుంటాయి మర్చిపోకండి. అర్థమవుతుందండి? కొన్ని అలా ఇస్తే తప్ప అర్థం కాదా విలువ. అందుకే దేవుడు మొరపెట్టేంత వరకు ఆగాడు. వాళ్ళకి అవసరమే లేదనుకుని బతుకుతున్నారు. ఇలాంటప్పుడు దేవుడైనా ఏం చేస్తాడండి? ఇప్పుడు మనం అక్కర్లేదని ఫిక్స్ అయిపోయారనుకోండి మన పిల్లలు. ఏం చేయగలం మనం వాళ్ళకి? మమ్మీ, డ్యాడీ నువ్వు చాలా అవసరం మా జీవితానికి. చాలా నీ నీ ప్రేమ కావాలి, మీ ఆదరణ కావాలి, మీ నడిపింపు కావాలి, మీ సపోర్ట్ కావాలని అంటే కాదు మనం వెళ్ళడానికి ఏదన్నా చేయటానికి. ఎంత సాయం చేయాలని చూస్తున్నా వాడు వద్దనుకుంటున్నాడు అనుకో. ఏం చేస్తాం? అందుకే దేవుడు కొన్ని విషయాల్లో చాలా కఠినంగా అనిపిస్తాడు. అది కఠినముల లక్షణం కాదది. ఆ విధంగా అని మనం ఫిక్స్ అయిపోకూడదు. ఎందుకలా చేస్తున్నారు అనంటే
కొన్ని విలువ తెలిసి వచ్చినప్పుడే అర్థమవుతుంది. అప్పుడప్పుడు మనం చెప్పిన మాట వినకపోతే పిల్లల్ని కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఇంట్లో నుంచి బయటకి పంపించేసి తలుపేసుకుంటారు. చూసారా ఎప్పుడన్నా? చూసారా? చేశారా? ఎవరు మాట్లాడట్లేదండి. ఇలాంటి ఎప్పుడన్నా చూసారా? లేకపోతే చేశారా? అని అడుగుతున్నాను. చేసినాము. మాట వినని పిల్లల్ని ఇంట్లో నుంచి బయటకి పంపించేసి తలుపేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాం అట్లాగా? ఇప్పుడు ఇన్ కేస్ తలుపేసేసుకున్న తర్వాత వాడు ఎళ్ళిపోయాడనుకోండి. వాడి దారిన వాడు ఎళ్ళిపోయాడనుకోండి. మనం వాళ్ళు పట్టించుకోవాలనుకుంటామా? వెతికిలాడి పట్టకచ్చుకుంటాం మళ్ళా. ఆ! మీరు ఎవ్వరు మాట్లాడట్లేదండి. ఎందుకో నాకేం అర్థం కావట్లేదు. ఒక సుజాత అక్క తప్ప లైన్‌లో ఎవరు లేరా? మిగతా వాళ్ళెందుకు అసలు రెస్పాండే కావట్లేదు? ఇది ఎవరికీ మంచిది కాదండి. ఆ! మీరు ఏదో మిలియన్ డాలర్ల ప్రశ్న ఏమని ఏస్తున్నాను నేనేమన్నా? హ్మ్. మీరు ఆ మాత్రం దానికి స్పందన లేనప్పుడు ఎందుకు మీరు అట్లా లైన్‌లోకొచ్చి కూడా ప్రయోజనం లేదు. స్పందించండి. మంచిదది. మీరు అసలు సెల్ ఫోన్ అక్కడ పెట్టేసి పక్కకెళ్ళిపోయారని అనిపిస్తది నాకు. లేదా దాన్నక్కడ పెట్టి మళ్ళీ నిద్రపోయారనిపిస్తుంది. రైట్ ఇక్కడ చూడగలిగితే మనం బయటికి పంపించేస్తాం పిల్లల్ని. వాళ్ళు బయటికి పంపించిన తర్వాత మమ్మీ, డ్యాడీ తలుపు తీ, తలుపు తీ, సారీ తప్పైపోయింది అని ఏడుస్తూ ఉంటే, లోపలున్న మనకస్సలు మనసు ఒప్పదు. బిడ్డ మారిపోయాడు, బిడ్డ మారిపోయింది. మళ్ళీ ఇంట్లో తెచ్చేసుకుందాం అనుకుంటాం. అంటే ఈ ఈ పరిస్థితి ఎందుకు కల్పించాం మనం? వాడిని మనం దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో చేశామా అంటే కాదు. మార్పు రావాలి. మార్పు రావాలని చేశాం ఆ పని. కాబట్టి అ అలాగ దేవుడు గూడానండి కొన్ని విషయాల్లో మరపెడితే తప్ప ఇప్పుడు మర్చిపోకండి. రైట్. ఇంకపోతే ఎలా వచ్చేవాళ్ళకి ఆ బాధలు? అది గూడా తెలుసు దేవుడికి. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస అంటాడు చూడండి. అంటే ఎవరి వల్ల వచ్చాయి ఈ బాధలనేది గూడా వాళ్ళకు దేవుడికి బాగా తెలుసు. సో, ఇలా తన ఉద్దేశాలను స్పష్టంగా మోషే గారికి తెలియపరుస్తున్నాడు. ఇంతవరకు బానే ఉంది. కానీ ఇంతకు మోషే గారిలో మెదిలే ఆలోచన ఏంటంటే, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నాడు? ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఇశ్రాయేలీయులను గాని, వీళ్ళందరిని గాని వదిలేసి ప్రశాంతంగా ఈ మిద్యాను ప్రాంతంలో పెళ్లి చేసుకొని, ఇద్దరు బిడ్డల్ని గాని, ఏదో మందలను మేపుకుంటూ ప్రశాంతంగా నేనున్నాను. ఇయన్నీ నాకెందుకు చెప్తున్నాడు? ఈ బ్లాంక్ ఈ క్వెషన్ మార్కు మోషే గారిలో వస్తుంది. దాన్ని గూడా క్లారిఫై చేస్తూ, దానికి కూడా స్పష్టత ఇస్తూ తర్వాత వచనాల్లో మాట్లాడతాడు దేవుడు. ఓకే. కాబట్టి ఈ తర్వాత వచనాల్లో ఒక క్లారిటీ ఇస్తాడు. ఇవన్నీ మోషే గారికి ఎందుకు చెప్తున్నాడు? దేవుడి ఉద్దేశాలు ఎందుకు చెప్తున్నాడు? దేవుడే నడిపించడానికి తీసుకెళ్తాను అన్నప్పుడు, ఇక మోషే గారితో ఏం పని దేవుడికి? ఈ విషయాలన్నీ గూడా మనం రేపటి దినపు ధ్యానంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా ఏమన్నా సందేహాలుంటే దయచేసి అడగండి పిల్లరా.